గురువే నమః. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. ఎనర్జైజింగ్ ఎక్సర్సైజ్. మీరందరూ కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇది. నేను 3 టైమ్స్ చెప్తాను. ఇన్హేల్ అనగానే ఇన్హేల్ చేసి ఒక 30 సెకండ్స్ ఆపి మళ్ళీ ఎక్సేల్ చేయాలి. ఇలా 3 టైమ్స్ చేయాలి. నేను చెప్తాను. స్టార్ట్. 1, 2, 3. ఇన్హేల్, exhale. Again inhale, exhale. Again inhale, exhale. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకి బ్రెయిన్ లో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయండి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ మన బ్రెయిన్ లో పెరిగాయో మనకి ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది. మనం ఏ పని చేయాలన్నా, ఏ పనైనా చేసే ముందు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ దాన్ని చేసినట్లయితే మంచి కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. ఇది తప్పకుండా అందరూ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి. తర్వాత అండి, నెక్స్ట్ మనందరం అందంగా, ఆనందంగా, క్రియేటివిటీగా ఉండాలి. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం. ఇక్కడ అందం అంటే అది బాహ్య సౌందర్యం కాదండి, ఇన్నర్ బ్యూటీ. మనం ఎంతవరకు ఇతరులకు సహాయపడుతున్నాము, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నాము, నైతిక విలువలు, నియమాలు, సాంప్రదాయాలు మనం పాటిస్తున్నాం అన్నదే అంతర్ సౌందర్యం. ఇక ఆనందం అంటే ఎప్పుడు కూడా మనం చీర్ఫుల్ గా ఉండడం, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడం, నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవడం, విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపడం. ఓరన్ పూర్ డై రిచ్ అన్నారు కవి. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా శ్మశానానికి తీసుకెళ్తే శ్మశానం కూడా కంటతడి పెట్టాలంట, అంత రిచ్గా పోవాలి. గంబాకార్ అంటారు, మనం వచ్చిపోవటానికి కాదండి, ఇచ్చిపోవటానికి. మనం ఏమి తెచ్చామని కాదు, మనం ఏమి ఇచ్చామో అవతల వాళ్ళకి అన్నదే ముఖ్యం. ఇక జీవితం ప్రతిరోజు ఆనందంగా, చిరునవ్వుతో మనం గడిపి ఆనందాన్ని పొందాలి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉండి, ఐఆమ్ ది బెస్ట్, ఐ కెన్ డూ, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అనేటట్టుగా ఉండాలి. తర్వాత అండి, జంధ్యాల గారు చెప్పినట్టుగా నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అందుకే మనం ఎప్పుడు కూడా చీర్ఫుల్ గా ఉంటే మన పనులు కూడా చక్కగా జరుగుతాయి. మన ఆనందంగా ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో మనలో ఒక డోపోమైన్ అనేటువంటి ఎంజైమ్ రిలీజ్ అయ్యి ఉత్సాహంగా ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే మనలో క్రియేటివిటీ అనేది పెంచుతుంది. గురుజాడు చెప్పినట్లుగా విసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడను. అంటే విసురు ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది? ఉత్సాహంగా ఉంటేనే, ఉత్సుకత ఉంటేనే, ఏ పనైనా చెయ్యాలనేటువంటి మంచి సంకల్పం ఉంటేనే మనలో సృజనాత్మక పెరిగి మనం చక్కగా చేయగలుగుతాం. మరి ఎప్పుడు ఆనందంగా, ఉత్సాహంగా ఉండి పాజిటివ్ థాట్స్ ఉన్నట్లయితే మనలో ఒక క్రియేటివిటీ అనేది, సృజనాత్మక అనేది ఉద్భవిస్తుంది. మనం నిత్య విద్యార్థిగా ఉండాలండి. ఇప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈరోజు మీ అందరితో మమేకంగా అయి అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా మన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ సృజనాత్మకంగా ఈ సెషన్ జరుపుకుంటాం. మీ అందరికీ ఓకేనా? మీరందరూ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. ఈ సెషన్ క్రియేటివిటీ అంటే మీరు కూడా సృజనాత్మకంగా ఉండాలి అంటే, ఇంటరాక్టివ్ అవ్వాలంటే మీరు మాకు కనిపించాలి, నేను మీకు కనిపించాలి. ఇప్పుడు మీ పెర్సెప్షన్ లో క్రియేటివిటీ అంటే ఏమిటి? ఒకసారి చాట్ బాక్స్ లో పెడతారా? క్రియేటివిటీ అంటే ఏమిటి? దట్ ఈస్ ఇంటరాక్ట్. సార్ పీపీటీ కొద్దిసేపు ఆపండి.
నేను చెప్తాను అప్పుడు ఆన్ చేద్దాం. డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. వెరీ గుడ్. ఇంకా అందరూ రెస్పాండ్ అవ్వాలండి. న్యూ థింగ్స్ ఛాలెంజెస్. ఓకే, ఇంకా Sir, can you please repeat the questions? ఎస్. ఇంకా అందరూ ఒక్కళ్ళు ఇంటరాక్ట్ అవ్వండి, కనీసం 5 6 కానీ. డిస్కవర్ న్యూ థింగ్స్. వెరీ గుడ్ అండి. సార్ కొంచెం స్లోగా సార్ చెప్తారు. క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయమంటున్నారు. మీ పెర్సెప్షన్ లో క్రియేటివిటీ అంటే ఏమిటి? చేయడం సార్. కొత్తగా, డిఫరెంట్ గా. ఎస్, వెరీ గుడ్. డిఫరెంట్ థాట్స్. వెరీ గుడ్, బాగా రెస్పాండ్ అవుతున్నారండి. ఇంకా ఎవరైనా? మేకింగ్ ఓల్డ్ థింగ్స్ ఇన్ ఎ న్యూ వే. వెరీ గుడ్. టాలెంట్. విభిన్నంగా మనం ఏదైనా రొటీన్కి విభిన్నంగా మనం కొత్తగా ఏదైనా చేస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. ఎస్ సార్, గుడ్. నర్చరింగ్ స్కిల్స్. గుడ్. ఓకే అండి, అందరూ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇప్పుడు క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, అంటే డిఫరెంట్ గా, విభిన్నంగా ఆలోచించడం. అసలు క్రియేటివిటీ అనేది లేకపోతే ప్రపంచమే లేదండి. ఉం? ప్రతి ఒక్కరిలోని కూడా క్రియేటివిటీ ఉందండి. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. అది మనం బయటికి రప్పించాలి. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిషన్ బల్బ్ గాని ఇన్వెంట్ చెయ్యకపోతే మనం రాత్రుళ్ళు చీకట్లో ఉండేవాళ్ళమేమో. జార్జ్ స్టీఫెన్సన్ రైల్ ఇంజిన్ ఇన్వెంట్ చెయ్యకపోతే మనం ఎక్కడి వాళ్ళం అక్కడే, మొబిలిటీ లేకుండా ఉండేవాళ్ళమేమో. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ఇన్వెంట్ చెయ్యకపోతే మనం విదేశాలతో రాకపోకలు చేయలేకపోయి ఉండేవాళ్ళమేమో. ఇంటర్నెట్ ఇన్వెంట్ చెయ్యకపోతే మనం ఈ రోజు జూమ్ సెషన్ లో కలుసుకోలేకపోయి ఉండేవాళ్ళమేమో. మొబైల్ ఇన్వెంట్ చెయ్యకపోతే డిజిటల్ టెక్నాలజీ, ఫేస్బుక్, వాట్సప్, ఫోన్పే మొదలగు సోషల్ మీడియాకు దూరమై చాలా ఇబ్బంది పడేవాళ్ళమేమో. ఇంకా చాలా చాలా ఇన్వెన్షన్స్ కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు మానవాళికి చక్కటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రసాదించి మన జీవనాన్ని సులభతరం చేశారు. ఎస్ సార్, నో? ఈ సృజనాత్మక లేకపోతే ఇంకా మనం అజ్ఞానంలో ఉండేవాళ్ళమేమో. క్రియేటివిటీ అంటే ఏమిటండి? చాలా మంది ఏమనుకుంటారు? క్రియేటివిటీ అంటే ఒక డ్రాయింగ్, ఒక ఆర్ట్, ఒక మ్యూజిక్ అనుకుంటారు. ఇదే కాదండి. ఇన్నోవేషన్, సైంటిఫిక్ రీసెర్చ్, మెడికల్ కేర్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా చాలా ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ మాటల్లో, డాక్టర్ అబ్దుల్ కలాం గారి మాటల్లో క్రియేటివిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. లెర్నింగ్ గివ్స్ యూ క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ యూ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్. అంటే మనం లెర్నింగ్ చేసుకుని క్రియేటివిటీ సంపాదించి, నాలెడ్జ్ సంపాదించి గొప్పవాళ్ళుగా అవుతాం. క్రియేటివిటీ అంటే ఆలోచించడం. మనం ఏ పని అయితే డిఫరెంట్ గా ఆలోచిస్తామో, కొత్త మార్గాలు అన్వేషించి వెళతాము, అన్వేషించినటువంటి మార్గంలో ఒక ప్రాబ్లం అయినా సాల్వ్ చేసినట్లు చేస్తాము, అదే క్రియేటివిటీ అంటే. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసి, అదే క్రియేటివిటీ. మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే క్రియేటివ్ గా, వినూతనంగా, డిఫరెంట్ గా ఆలోచిస్తే మనం సమాజానికి ఉపయోగపడతాం. ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరగాలంటే మన సమస్యల్ని క్రియేటివిటీగా ఆలోచించాలి. అంటే ఇప్పుడు సమస్య ఉన్నప్పుడే వినూతనమైనటువంటి ఆలోచన అనేది వస్తుంది. ద ప్రాబ్లం ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, బట్ ద వే యూ థింక్ ద ప్రాబ్లం ఈజ్ ఏ ప్రాబ్లం. అంటే యువర్ యాటిట్యూడ్. సార్ ఇప్పుడు పీపీటీ స్టార్ట్ చేస్తారు సార్.
ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, క్రియేటివ్ థింకింగ్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఎవరైనా ఒక్కరు చదువుతారా ఆ పారామీటర్స్? వాట్ ఆర్ ది పారామీటర్స్ written there? Can anyone read? క్లారిటీ ఉందా అండి? Yes, sir. Problems, research, యా, thinking, brainstorm, and solutions. ఓకే. థింకింగ్, బ్రెయిన్ స్టార్మ్, ప్రాబ్లమ్, సొల్యూషన్స్, రీసెర్చ్, వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఈ పారామీటర్స్ అన్ని కూడా మనకి క్రియేటివిటీలో ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి కొద్దిగా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఆల్రెడీ మనం క్రియేటివిటీ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివిటీ. ఫస్ట్ మనం పాజిటివ్ థింకింగ్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ పాజిటివ్ థింకింగ్? మనం ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇది ఇంతేనేమో, దీని నుంచి నేను బయటపడలేనేమో, బయటపడే మార్గం లేదేమో, నేను బయటపడటానికి ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండునేమో, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టము అనే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంటుందండి. ఎందుకు వస్తుంది ఈ సంఘర్షణ ఎందుకు వస్తుంది? ఈ నెగిటివ్ ఆలోచనల్ని మన మనసుని కృషింపు చేస్తాయి. పాజిటివ్ గా ఆలోచించినప్పుడే మనకి ఈ క్రియేటివిటీ థింకింగ్ అనేది వస్తుంది. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మన ఆలోచనలు రోజుకి 60,000 ఆలోచనల నుంచి 70,000 ఆలోచనల వరకు వస్తాయి. ఇందులో మీకు 80% ఆలోచనలు నెగిటివ్ వస్తాయి, 20% ఆలోచనలే పాజిటివ్ వస్తాయి. సో ఈ పాజిటివ్ ఆలోచనలు మన 20 నుంచి 80% తీసుకునేడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, ప్రతి ఒక్కరిలోని ఇన్నర్గా మనకున్న ఆలోచనలు ఏమంటే, నేను ఉన్న ఈ ఫీల్డ్ నుండి నాకు మంచి స్థానం ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఇలా అనుకున్నప్పుడు మనం అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనే ఆలోచన అనేది మనకు వస్తుంది. ఒక దీపానికి ఆయిల్ ఎంత అవసరమో మనకు లైఫ్ లో ఒక గుర్తింపు రావాలంటే ఈ క్రియేటివిటీ అన్నది ఒక ఆయిల్ లాంటిదండి. ప్యాషన్ యువర్ ఫీల్డ్. ఏ పని అయితే మీరు చేయాలనుకుంటున్నారో, అది చదువు కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దాని మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి, ప్రేమ అనేది ఉండాలండి. ఆ పని నేను చేయగలను అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ విల్ డూ ఇట్ అనేటువంటి స్ట్రాంగ్ డిజైర్, బర్నింగ్ డిజైర్ విత్ డిటర్మినేషన్ తో ఉండి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా చేస్తామో మనకి ఆకలి అనేది కానీ అలసట అనేది కానీ తెలియదండి. ఏదైనా కూడా మనం త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస వాచ కర్మణ అంటాం. నెక్స్ట్ అనేది గ్రౌండ్ వర్క్. ఈ గ్రౌండ్ వర్క్ అంటే ఏంటండి? గ్రౌండ్ వర్క్ చేయాలి కదా, దానికి తగినటువంటి రిసోర్సెస్ చూసుకోవాలి కదా. ఆ రిసోర్సెస్ ఏంటి? ఆ పనికి తగినటువంటి బుక్స్ చదవాలి. తర్వాత ఆ బుక్స్ లో మనకి కావలసినటువంటి పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ని కలిసి సలహాలు తీసుకోవాలి. మిగతా మాధ్యమాల ద్వారా అంటే గూగుల్, ఫేస్బుక్ ద్వారా సమాచారాన్ని సేకరించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది అనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది పూర్వం కంటే. అనలైజ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ప్లాన్ చేయాలి, ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ అనేది పాటించాలి. మీదైన శైలిలో క్రియేటివిటీని జోడించి సమర్థవంతంగా చేయాలి. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా ఈ సృజనాత్మకత చాలా ఈజీ అయిపోయింది. మీరు ఏది అడిగినా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేస్తుంది, క్రియేటివిటీగా కూడా ఇచ్చేస్తుంది. అది మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది ఎంప్లాయీస్ వివిధ రకాల కారణాల వల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక కానిస్టేబుల్ పోస్ట్కి ఇంజనీరింగ్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. అంటే చూడండి వాళ్ళకి ఎక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను పిహెచ్డి చేశాను, నేను కానిస్టేబుల్ గా చెయ్యాలా అనేటువంటిది మైండ్ లో ఉండిపోతుంది. కానీ చెయ్యిపోతే జీవితం గడవదు. ఢిల్లీలో అయితే స్వీపర్ పోస్ట్ కూడా డిగ్రీ హోల్డర్స్ వెళ్తున్నారు. చేయకపోతే ఏంటి, నీ జాబ్ ఒకటి, నీ చదువుకున్నది ఒకటి, రెండు డిఫరెంట్ గా ఉంటాయి. కానీ తప్పదు. సో అలాంటి వాళ్ళకి క్రియేటివిటీ ఉండదండి. ఎందుకంటే ఒక రకంగా దీనికి కారణం మన పేరెంట్స్ అవ్వచ్చు. నీవు ఇంటర్లో బైపీసీగా తీసుకున్నట్లయితే నువ్వు డాక్టర్ అవుతావు, లైఫ్ లో సెటిల్ అయిపోతావు. ఇంజనీరింగ్ తీసుకుంటే ఇంజనీర్ అవుతావు, లైఫ్ లో సెటిల్ అయిపోతావు. అది వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనల్ని బయటికి పెట్టి మన ఆలోచనలు వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు మనం ఆలోచించుకోనివ్వట్లేదు. అదే మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. అతనికి ఇష్టం లేని చదువు చదివి దానికి సంబంధించినటువంటి జాబ్ చెయ్యడం ఆయనకి ఇష్టం లేదు. అతని ఇష్టాలకు మనం ప్రాధాన్యత ఇస్తే అతని లైఫ్ లో ఇంకా బాగా ఎదుగుతాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఒకటే, డాక్టర్ ఒకటేనే ఏంటంటే జాబులు. లాయర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంట్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, తర్వాత రైటర్స్ ఉన్నారు, డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. అతని ఇష్టాలు వదిలేసి నువ్వు డాక్టరే చదువు ఉంటే ఏం చదువుతాడు పాపం. అంతేకాని బొమ్మరిల్లు బాయ్ లాగా మనం పిల్లల్ని చూడకూడదు. అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్ లేని ఎంప్లాయీకి కళ్ళకి గంతలు కట్టి డ్యూటీకి వెళ్ళామా, వచ్చామా, ఏదో విధంగా పని పూర్తి చేశామా, జీతం తీసుకుంటున్నామా, ఫ్యామిలీని చూసుకుంటున్నామా అనే విధంగా కాకుండా అలాంటి వాళ్ళకి అన్నది ఉండదండి. ఆ క్రియేటివిటీ అన్నది అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉండదు. నేను చేసే పనికి న్యాయం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన చేసి ఎక్సలెంట్ గా క్రియేటివిటీగా మీరు చేసినట్లయితే మీరు కూడా బాస్ మన్నల్ని పొంది ప్రమోషన్ తీసుకుంటారు. అంటే మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసి మీ నైపుణ్యాలను పెంచుకుంటూ మనసు పెట్టి ఉన్నతంగా వినూతంగా ఆలోచిస్తే లైఫ్ చేంజ్ తప్పకుండా అవుతుందండి. మీరు చేంజ్ అవ్వాలి. తర్వాత కీప్ యువర్ మైండ్ కంట్రోల్. ప్రశాంతంగా ఆలోచించాలి. నెగిటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. మైండ్ కూల్గా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మీరు హెల్తీగా ఉంటే మీ బ్రెయిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెషన్ అయిన వెంటనే ఇప్పుడు మనం అంటే మీరు అసైన్మెంట్ పూర్తి చేయాలి అనుకోండి. మీ బ్రెయిన్ అనేది మొరాయిస్తుంది. మనసు ఏం చెప్తుంది, రిలాక్స్ 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 అంటుంది. రేపు చెయ్యొచ్చులే, 9:30 అయిపోయింది, 10 అయిపోయింది, సెషన్ చాలా లెంగ్తీగా అయిపోయింది, చేత తిని పడుకుందాం అని మనకి బ్రెయిన్ చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంది, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు, అసైన్మెంట్ కంప్లీట్ చెయ్యి, మ్యాటర్ బాగా గుర్తుంటుంది, అవుట్పుట్ బాగా వస్తుందని బుద్ధి చెప్తుంది. అసైన్మెంట్ పూర్తి చేయమని బుద్ధి కోరుకుంటుంది. అప్పుడు డెసిషన్ ఎవరికి వాళ్ళే తీసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లల్లోనండి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళకి చిన్న అసైన్మెంట్ ఇచ్చి చూడండి ఎంత క్రియేటివిటీగా చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒకసారి మా మనవడికి తిరుపతి వెళ్ళాలి. అది 10th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి, నా మనవడు. తిరుపతి వెళ్ళాలి. వాడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఫలానప్పుడు వెళ్ళాలి, ఫలానప్పుడు రావాలి, దీనికి ట్రావెల్ అరేంజ్మెంట్స్, తర్వాత అక్కడ దర్శనంకి ఏం చేయాలి, ఇవి నువ్వు డిజైన్ చేసి నాకు చెప్పు. ఎంత చక్కగానో చేశాడు. ఏ ట్రైన్స్ ఉన్నాయి, దర్శనం వేళలేంటి, దర్శన టికెట్ ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఏరియాస్, ఏ గుళ్ళు గోపురాలు కిందన పైన తిరగాలి, మొత్తం అంతా చక్కగా డిజైన్ చేసి ఇచ్చాం. చిన్న 1-2 మిస్టేక్స్ ఉంటే మనం కరెక్ట్ చేస్తాం, తప్పులేదు. అంటే వాళ్ళకి మనం స్వతంత్రం ఇవ్వాలి, ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అది మనం చేయట్లేదు ఈ రోజుల్లో. సో అలా ఇచ్చినట్లయితే చిన్నపిల్లలు చాలా సృజనాత్మక ఉంది. అంటే వాళ్ళకి మనం కొంతవరకు సపోర్ట్ చేయాలి. దెన్ దే విల్ డెఫినెట్లీ డూ వెరీ గుడ్ క్రియేటివిటీ. అలాగే చైనీస్ ప్రోవర్బ్ చెప్తాను మీకు. గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime. అది చైనీస్ పవర్. కానీ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్
ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, డు నాట్ గివ్ హిమ్ ఏ ఫిష్, ఆల్సో డోంట్ టీచ్ హిమ్ హౌ టు ఫిష్, బట్ ఇన్స్టెడ్ ఇన్స్పైర్ హిమ్ టు డిస్కవర్ హిజ్ ఓన్ వే ఆఫ్ ఫిషింగ్. ఏమీ ఇవ్వకండి, వాడంతట వాడి బ్రెయిన్ ఉపయోగించి, క్రియేటివిటీ ఉపయోగించి ఫిషింగ్ నేర్చుకోమనండి. అది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకే మనం ఇంత గొప్పగా పైకి రాగలుగుతున్నాం. విశ్వగురు స్థానంలో ఉంది ఇండియా ఈరోజు. సో చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్ అండి. మనం మార్పుని గ్రహించాలి. అంటే మార్పు అంటే ఏంటండి? పూర్వకాలం పద్ధతులకి ఇప్పుడు కాలం పద్ధతులకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. అంటే అప్పుడు ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఈ రోజు మంచిది కాదు, ఫలానా రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు. తెలుగు వాళ్ళకి అమావాస్య అశుభం, తమిళియన్స్ కి అమావాస్య పవిత్రమైన దినం, అది వాళ్ళకి గొప్ప, ఇది మనకి అశుభం. అయితే అమావాస్య నాడే వాళ్ళు శుభకార్యాలు మొదలెడతారు. వాళ్ళు ఏమైనా పాడైపోయారో, వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు, మనం వృద్ధిలోకి వచ్చాము. అంటే మన మైండ్ సెట్. ఇది నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పనిచేస్తున్నప్పుడు ఒక తమిళియన్ చైర్మన్ ఉండేవారు. ఆయన షిప్ లాంచింగ్ అనేది ఇది మేజర్ అండ్ వెరీ క్రూషియల్ డిఫికల్ట్ ఈవెంట్, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ ఆయన అమావాస్య గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరు కూడా అమావాస్య నాడు ముహూర్తం పెట్టలేదు, ఆయన పెట్టారు. ఇప్పుడు గాబరా పెడిపారు. ఏమిటంటే అమావాస్య నాడు ముహూర్తం పెట్టారంటే, నథింగ్ డూయింగ్, ఐఎమ్ ద చైర్మన్, యూ డూ ఇట్ అన్నారు. నథింగ్ హ్యాపెన్, ఐఎమ్ హియర్, ఐఎమ్ సపోర్టింగ్ యూ. అలాగే చక్కగా ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మన గాబరా పడినట్టుగా ఏమీ జరగలేదు. ఎవ్రీథింగ్ మన మైండ్ సెట్ లో ఉంటుంది. మన మూఢనమ్మకాల్ని పారద్రోలి. ప్రతి తిథి కూడా మంచిదే. పాడ్యమి, విద్య, ద్వాదశి అంటారు, ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు. అలాగే త్రయోదశి, అక్షయ తృతీయ, ఇలాంటి అన్ని తిథులు కూడా మంచిది. ప్రతి తిథిలోని ఒక భగవంతుడు జన్మించాడు. అంచేత ఈ తిథి మంచిది, ఈ తిథి మంచిది కాదు అనేటువంటిది వదిలేదు. ఆల్ డేస్ ఆర్ గుడ్, ఆల్ ది 365 డేస్ ఆర్ గుడ్, ఆల్ ది ఇయర్స్ ఆర్ గుడ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే ఈజ్ గుడ్. అది మన మైండ్ సెట్ లో ఉండాలి. మిత్రులారా, మనందరం మన మైండ్ సెట్ మనల్ని ముందుకు నడిపిస్తారు. కష్టాన్ని నమ్ముకోండి కానీ అదృష్టాన్ని కాదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే కాపాడు అంటే అది ఆరిపోకుండా ఉంటుందా? నీ ప్రయత్నం అంటూ నీవు చేస్తే అప్పుడు భగవంతుడు కూడా నీకు ఇస్తాడు. తర్వాత క్రియేటివ్, నెక్స్ట్ అండి కీప్ యూర్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. ఇప్పుడు మనకి ఈ థింకింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంత కూడా బ్రెయిన్ నుంచే కదా. ఎవ్రీ ఫంక్షన్ ఈస్ ఫ్రమ్ ది కమాండ్ ఆఫ్ ది బ్రెయిన్. బ్రెయిన్ నుంచే కదా వస్తుంది. మనకి ఎన్ని బ్రెయిన్స్ ఉందో మీకు తెలుసు. లెఫ్ట్ బ్రెయిన్ ఉంది, రైట్ బ్రెయిన్ ఉంది. అండ్ ఇందులో లెఫ్ట్ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ కి ఏంటంటే పారామీటర్స్ ఉన్నాయో ఒకసారి చూస్తారా? ఐ థింక్ ఇది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఎవరైనా చదువుతారా? లెఫ్ట్ బ్రెయిన్ తాలూకా ఫంక్షన్స్ ఏంటి, రైట్ బ్రెయిన్ తాలూకా ఫంక్షన్స్ ఏంటి? కెన్ ఎనీవన్ రీడ్? Yes, sir. I'll try, sir. చెప్పండి సార్. Left and right brain functions. So left brain function, analytical thought, logic, language, reasoning, science and maths, written, number skills, right hand control. Right Yes, brain very good. functions. Right brain functions is art awareness, creativity, Yes. imagination, intuition, insight, holistic thought, music awareness, 3D forms, left hand control. చూసారా? ఎప్పుడు కూడా మనకి క్రియేటివిటీ అన్నది రైట్ బ్రెయిన్ లో ఉంటుందండి. క్రియేటివిటీ అన్నది, ఇమాజినేషన్ అనేది, ఇంట్యూషన్ అనేది, హోలిస్టిక్ థాట్ అనేది, మ్యూజిక్ అనేది, ఎవ్రీథింగ్ కూడా మీకు రైట్ బ్రెయిన్ లో ఉంటుంది. ఈ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు సింక్రనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ముఖ్యంగా మన క్రియేటివిటీ అన్నది రైట్ బ్రెయిన్ ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ఉంది.
ఇతను ఎవరో చెప్పగలరా అండి? Steve హూ ఇస్ Jobs. దిస్ పర్సన్? Steve Yeah. Jobs ఎవరైతే పేరు Jobs. చెప్పింది? is the founder యా, of అప్లాస్. Founder of Apple company. ఎస్ 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 ఎస్. ఎవరి పేరు చెబితే స్మార్ట్ ఫోన్ రంగంలో గొప్ప బ్రాండ్ ఇమేజ్ గుర్తుకు వస్తుందో ఆయనే స్టీవ్ జాబ్స్. ఎస్, స్టీవ్ జాబ్స్, యాపిల్ ఐఫోన్. ఆయన ప్రపంచంలోనే పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ సహ వ్యవస్థ అతను సిఓ యాపిల్ కంపెనీ. ప్రతి వాళ్ళు అనుకున్నట్లుగా ఈ స్టీవ్ జాబ్ అనే అతను కోటీశ్వరుడు కాదండి. మొదట్లో చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఒక ప్రావర్బ్ చెప్పినట్టుగా, లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ ఆల్సో బెడ్ ఆఫ్ థారన్స్. స్టీవ్ జాబ్స్ కాలిఫోర్నియాలో ఒక సిరియన్ ముస్లిం కుటుంబంలో 1956లో పుట్టాడండి. అనుకోని పరిస్థితుల్లో అతను పాల్ కార్లా అనే దంపతులకు దత్తతగా వెళ్ళిపోయాడు. ఒకవైపు నచ్చని చదువు, తల్లిదండ్రుల కష్టాల్లో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఆయన పేపర్ బాయ్ గా పనిచేశాడు, గిడ్డంగుల్లో పనిచేశాడు, ఖాళీ కోకో కోలా బాటిల్స్ అమ్ముకుని జీవించేవాడు. అంతేకాక వారానికి ఒకసారైనా కడుపు నిండా భోజనం చేయటానికి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మరి ఇస్కాన్ దేవాలయంలో ఉచిత భోజనం చేసేవాడండి పాపం. ఉద్యోగాలు, ఆధ్యాత్మికత, జ్ఞానోదయం కోసం ఇండియా వచ్చి జైన్ బౌద్ధ మతం మీద ఆకర్షితుడయ్యాడు. అయిన తర్వాత తన చిరకాల స్నేహితుడైనటువంటి క్లాస్మేట్ ఒక ఆయన దొరికాడండి ఆయనకి. ఆయన పేరు స్టిఫెన్ వెజ్నియాకి. అతన్ని కలుసుకోవడం అతని జీవితంలో ఉన్నటువంటి కీలక మలుపు తిరిగిందండి. 1975లో హోమ్ కంప్యూటర్ క్లబ్ సమావేశానికి ఆయన వెళ్ళాడు. ఇది వెళ్ళిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం స్టీవ్ జాబ్స్ మినీ వ్యాన్ ని, విజ్ఞానికి తనకి ఇష్టమైనటువంటి ప్రోగ్రామబుల్ క్యాల్కులేటర్ ని అమ్మేసి ఆ వచ్చిన సొమ్ముతో ఒక కంపెనీ మొదలు పెట్టారండి. క్లబ్ లో రెడీమేడ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు విక్రయాలు మొదలు పెట్టారు. 76లో ఆల్టోస్ గ్యారేజ్ లో యాపిల్ అనే పేరుతో కంపెనీ మొదలు పెట్టారండి. ఒక గ్యారేజ్ లో మొదలు పెట్టారు వాళ్ళు. తొలి ఆవిష్కరణ యాపిల్ కంప్యూటర్ కి భారీ క్రేజ్ వచ్చింది. 77లో యాపిల్ 2 అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఆర్థిక మాంద్యం వచ్చింది, IBM తో పోటీ వచ్చింది. మరోవైపు బోర్డులో విభేదాలు వచ్చాయి. ఆ స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీకి గుడ్ బై చెప్పేసి 1985లో మళ్ళీ నెక్స్ట్ INC కంప్యూటర్ ని, సినిమా నిర్మాణ సంస్థలను కూడా స్థాపించాడండి ఆయన. ఇక్కడ కూడా ఇబ్బందులు పడక తప్పలేదు. మళ్ళీ యాపిల్ వాళ్ళు మళ్ళీ ఎగైన్ అతన్నే పిలిచారు. పిలిస్తే మళ్ళీ అందులో జాయిన్ అయ్యి ఎన్నో వినూతనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణలు పలికాడు. మొదటి తరం ఐఫోన్ 2007లో వెలుగులోకి వచ్చిందండి. 2003లో ఆయన క్యాన్సర్ బాధితుడయ్యాడు. 2011లో పదవి విరమణ చేశాడు. తర్వాత అతని వారసుడు టిమ్ కుక్ ని రంగంలోకి దించాడండి. ఇప్పుడు వినూతమైన ఆలోచనతో, కొత్త ఫీచర్తో యాపిల్ ఐఫోన్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుంటూ మొన్ననే 17 ఐఫోన్ 17 రిలీజ్ చేశారు 12 సెప్టెంబర్లో. తర్వాత యాపిల్ తాలూకా స్లోగన్ ఏంటంటే థింక్ డిఫరెంట్లీ, అది వాళ్ళ స్లోగన్ అండి. చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు. సో ఇది యాపిల్ ఐఫోన్ కదా అంటే అతను ఎంత వినూతనంగా, ఎంత క్రియేటివిటీగా, ఎంత ఆలోచనలుగా ఆ క్రియేటివిటీని జోడించి యాపిల్ ఐఫోన్ ని ప్రపంచంలో ఒక గొప్ప మొబైల్ గా నెంబర్ 1 గా ప్రపంచంలోని క్రియేట్ చేశాడు. అది ఆయన గొప్పతనం. నెక్స్ట్ స్లైడ్ అండి. బాలకృష్ణ గారు. ఈ యాపిల్ ఐఫోన్ కి ఎంత క్రేజీ ఉందంటే చూడండి, రాత్రి 12 గంటల నుంచి క్యూ కట్టారు. మర్నాడు ఉదయం 10 గంటలకి ఐఫోన్ రిలీజ్ అవుతూ ఉంటుందంటే ఈ ఐఫోన్ 17 కొనటానికి యాపిల్ స్టోర్ల ముందు జనాలు ఎంత బారులు తీరారు అంటే అంత క్రేజీ ఐఫోన్ అంటే, ఎందుకంటే అంత క్రియేటివిటీ ఉంది. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇది క్రియేటివిటీ థింకింగ్ స్కిల్స్ అంటే ఏమిటండి?
ఎలాంటి స్కిల్స్ ఉండాలి, మన క్రియేటివిటీకి ఏంటేంటి అవసరం ఉంటాయి అంటే సృజనాత్మకంగా కొత్తగా డిఫరెంట్గా ఆలోచించడం. మనం ఏ పని అయితే డిఫరెంట్ గా ఆలోచిస్తామో ఆ అన్వేషించినటువంటి మార్గంలో ఒక ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసినట్టుగా అదే క్రియేటివ్ థింకింగ్ అని మనం చెప్పుకున్నాం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక డ్రైవర్, బొంబేలో ఒక డ్రైవర్ ఉన్నారు. చాలా కాంపిటీషన్ ఉంది, హెవీ కాంపిటీషన్ అక్కడ ట్యాక్సీలకి. అయినా సరే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాడు. నేను డ్రైవర్ గా క్రియేటివిటీగా ఆకర్షించి నేను డ్రైవర్ గా ట్యాక్సీ నడిపి నేను డబ్బు సంపాదిస్తాను అనేటువంటి ఆలోచనతో అనిపించాడు. ఒకసారి బాంబే నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు. వచ్చి ఆ డ్రైవర్ కోసం చూస్తూ ఉంటాడు. ఆయన బయటకి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి చూస్తున్నప్పుడు ఒక అతను వైట్ డ్రెస్ వేసుకుని, బ్లాక్ బెల్ట్ వేసుకుని, షూ వేసుకుని, క్యాప్ పెట్టుకొని చక్కగా అందంగా కనిపిస్తాడు. ఇతను అనుకుంటాడు ఇతనే డ్రైవర్ అయి ఉంటాడు అని చెప్పి ప్లీజ్ కమ్ అని వేరుతో ఇలా పిలుస్తాడు. ఏంటంటే వెళ్తే సార్ కెన్ ఐ మే హెల్ప్ యూ అని అడుగుతాడు. ఎస్, ఐ వాంట్ టు గో టు సో అండ్ సో హోటల్, ప్లీజ్ టేక్ మీ. రండి సార్ అని అతని బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో కరోనా అయిపోయిన తర్వాత కూడా ఆ కార్ డోర్ కి శానిటైజర్ చేసి, అతని హ్యాండ్స్ కి శానిటైజర్ చేసి, కార్ డోర్ తీసి అతను అందులో కూర్చోపెట్టి ఆ సీట్ అంతా కూడా శానిటైజ్ చేసి తను శానిటైజ్ చేసుకుని సీట్ లో కూర్చొని సార్ కెన్ ఐ స్టాప్ అని అడిగితే ఎస్ యూ కెన్ స్టాప్ అంటారు. వెళ్తారు. వెళ్తూ ఉంటూ కొద్ది దూరం వెళ్ళగానే ఈ బిజినెస్ మ్యాన్ అడుగుతారు, త్రోవలో ఎక్కడైనా ఒక వాటర్ బాటిల్ తీసుకొని అయినా నేను మర్చిపోయాను, అయిపోయింది వాటర్ బాటిల్. ఎందుకు సార్, నా దగ్గర సీల్డ్ బాటిల్ ఉంది, యూ కెన్ టేక్ ఇట్. ఓకే వెరీ గుడ్ అంటాడు. బాటిల్ తీసుకుంటాడు. ఇంకొంచెం దూరం పోయాక ఇక్కడ ఎక్కడైనా లోకల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ హిందూ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటుంటే ఎస్ సార్ ఐఎమ్ హ్యావింగ్ హిందూ న్యూస్ పేపర్, యూ ప్లీజ్ రీడ్ ఇట్ అంటే తీసుకుంటారు. చిన్న మంత్ర స్థాయిలో ఒక సంగీతం కూడా పెడతారు. మంచి స్ప్రే, మంచి స్మెల్ వచ్చే స్ప్రే కొడతారు. సో స్లోగా, మరీ ఎక్కువ కాకుండా మరీ స్లోగా కాకుండా గతగల రోడ్లోనైనా సరే చక్కగా తీసుకుని వెళ్తారు. ఇతను దిగిన తర్వాత చాలా అద్భుతంగా డ్రైవ్ చేసావయ్యా, చాలా అద్భుతంగా నడిపేవు కారు, చాలా అద్భుతంగా క్రియేటివిటీగా పేపర్ ఇచ్చావు, వాటర్ ఇచ్చావు, అన్ని ఇచ్చావు. నా నుంచి నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. ఉం? అంటే నువ్వు కానీ నాకు పర్సనల్ డ్రైవర్ గా వస్తే ఐ విల్ బి హ్యాపీ. అప్పుడు అంటాడు అతను, లేదు సార్ నాకు ఒక తల్లి ఉంది, ముసలి తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఇక్కడ నేను వదిలేసి రాలేను సార్. సరే ఒక పని చేయి, నీకు ఏదైనా లోన్ అవసరం ఉంటే నాకు చెప్పు, మా మేనేజర్ చెప్పి నీకు శాంక్షన్ చేస్తాను. అవును సార్ తప్పకుండా లోన్ ఇప్పించండి సార్ అంటారు. సరే ఈ నెంబర్ ఇస్తాను, నా మేనేజర్ కాంటాక్ట్ చేయి, ఈ విల్ హెల్ప్. అలాగే అతను మేనేజర్ ఫోన్ చేయగానే అతనికి లోన్ శాంక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇతనే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి షూరిటీ ఏం అక్కర్లేదు. అతనికి ఎంతో 1,00,000-2,00,000 శాంక్షన్ చేస్తారు. చేసిన తర్వాత అతను మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్ కార్లు రుద్దుకొని ఇప్పుడున్నటువంటి సెకండ్ హ్యాండ్ మంచి లెవెల్లో తయారు చేసి వాటిని కూడా తయారు చేసి ఇతనిలాగే ఒక మంచి డ్రైవర్లు ఇద్దరిని పెట్టి ఇది నడుపుతూ ఉంటాడు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇదే బిజినెస్ మ్యాన్ వస్తాడు. వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాడు, ఎయిర్పోర్ట్కి రావాలి, ఇతను వెళ్తాడు. ఎలా ఉంది నీ బిజినెస్? సార్ ఇప్పుడు 3 కార్లు కొన్నానండి నేను, బ్రహ్మాండంగా ఉంది బిజినెస్. సో నేనే కాకుండా ఇంకో 4 నేను డ్రైవర్లు పెట్టుకున్నాను. శభాష్ అయ్యా, చాలా క్రియేటివిటీ ఉంది నీలో, నువ్వు నువ్వు ఉపయోగపడు, నువ్వు పైకి వస్తూ ఇతరులు కూడా నువ్వు పైకి తీసుకొచ్చావు, వెరీ గ్రేట్ అని చెప్పేసి. అంటే క్రియేటివిటీ అంటే అలా ఉండాలి, మన ఆలోచన విధంలో మారింది. ఎందుకంటే అంత క్రూషియల్ టైంలో కూడా ఎక్కడైతే ట్యాక్సీలు, నెంబర్ ఆఫ్ ట్యాక్సీలు ఎక్కువైనా సరే అందరూ కూడా ఈయన ట్యాక్సీనే ప్రిఫర్ చేయడానికి కారణం ఈయనకు ఉన్నటువంటి క్రియేటివిటీ. ఇదండి క్రియేటివిటీ మీద స్టోరీ. తర్వాత ప్రాబ్లం సాల్వింగ్. ఈ ప్రాబ్లం సాల్వింగ్ అనేది సమస్య పరిష్కారం, అంటే సమస్యని నిర్వహించడం, అంటే ఓ సమస్య యొక్క కారణాన్ని గుర్తించడం, ప్రాధాన్యత ఇవ్వడం, మరియు పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం, మరి పరిష్కారాలను కూడా అమలు చేయటం. అంటే హ్యాండ్లింగ్ అండ్ రిజాల్వింగ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ ఏ కోవర్కర్ ఎగ్జాంపుల్ అన్నమాట. అలాగే రిజాల్వింగ్ ఎన్ ఇష్యూ విత్ ఏ డిఫికల్ట్ ఆర్ అప్సెట్ కస్టమర్. అలాగే ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వింగ్ టెక్నికల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ లోకి వస్తాయి. సపోజ్ ఒక షాప్ లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక బ్రెడ్ మీద అతనికి
డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. అప్పుడు వచ్చినటువంటి ఆ కస్టమర్ ఏం చేశాడంటే ఆ సేల్స్ మెన్ మీద ఎగిరిపోతున్నాడు. ఏవయ్యా బుద్ధి లేదా, బ్రెడ్ మీద డేట్ లేదు అనేటప్పటికీ ఓనర్ వస్తాడు. సార్ ఏం జరిగిందండి, చూసారా బ్రెడ్ మీద డేట్ లేదు, ఎలా అమ్ముతున్నారు మీరు? సారీ సార్, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, నేను ఆ బ్రెడ్ని వెనక్కి తీసుకుంటున్నాను, మీకు ఇంకొక బ్రాండ్ ఉంది అది చూపిస్తాను, మీకు నచ్చితే తీసుకోండి, ఇంకొక బ్రాండ్ చూపిస్తాను, అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో హీఈస్ హ్యాపీ. అంటే మీకు ప్రాబ్లం అక్కడ ఎలా సాల్వ్ చేశాడు? ఇది వెనక్కి తీసుకున్నాడు, కొత్త బ్రాండ్ ఇచ్చాడు. ఇది వంటిది ప్రాబ్లం సాల్వింగ్ అంటారు. చిన్న చిన్న పనులకి మనం అప్సెట్ అవ్వకుండా చక్కగా సాల్వ్ చేయడం అనమాట, ట్రబుల్ షూటింగ్ అంటారు. తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, ది ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రాబ్లం. తర్వాత ఓపెన్ మైండెడ్నెస్, మీకు కొత్త విషయాలు మీరు టేకప్ చేయడానికి లేదా కొత్త ఆలోచనలు వినటానికి మరియు పరిగణించడానికి ఇష్టపడాలి ముందు. అంటే ఓపెన్ మైండెడ్ గా ఉండాలి ఒక పర్సన్. ఓపెన్ మైండెడ్ గా ఉన్నట్టు ఉదాహరణ ఏంటంటే, ఒక డిబేట్ లో తన ప్రత్యర్థి ప్రచారం చేసేటువంటి సమాచారం కూడా అర్థవంతంగా ఉండాలి. అంటే మన యొక్క ప్రత్యర్థి ఉన్నాడు అనుకోండి, మన డిబేట్ లో ఏదో ఒక డిబేట్ లో పాల్గొనడం. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు అసెంబ్లీలో ఒక చర్చ జరుగుతుంది. ఏమిటిది? ఈ అమ్మా క్యాంటీన్ అనేది ఎత్తేస్తారు అనేటువంటి అపోహ ఉంటుంది. వీళ్ళు అమ్మా క్యాంటీన్ ఉంచుతారా ఎత్తేస్తారా అని వీళ్ళు డిస్కషన్ లో పెట్టినప్పుడు అపోజిషన్ వాళ్ళకి ఈ స్టాలిన్ ఏం చెప్తారంటే, అమ్మా క్యాంటీన్ ఎట్టి పరిస్థితిలో ఎత్తాము, ఆ పేరు మీదే ఉంటుంది, ఇట్ విల్ బి కంటిన్యూడ్. అంటే ఏంటి? అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంతే తప్ప అమ్మా క్యాంటీన్ తీసేసి నేను డిఎంకే క్యాంటీన్ అని పేరు పెట్టుకుంటాను అనలేదు. చక్కగా నడుస్తుంది, అపోజిషన్ వాళ్ళు కూడా ఫేవర్ చేసినట్టుగా అవుతుంది. సో అలా ఉండాలన్నమాట. ప్రత్యర్థికి కూడా వాళ్ళ తాలూకా మంచిని గ్రహించి అది కంటిన్యూ చేయడం అనేది అది ఒక గొప్ప ఆలోచన. సో అలా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. అది విభిన్నమైనటువంటి ఆలోచనలతోని అభిప్రాయాలతోని జనరంజకంగా ఉన్నప్పుడే అది అవతల వాడు అది చక్కగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అదే స్టాలిన్ చీఫ్ మినిస్టర్ గురించి చెప్పడం జరిగింది మీకు. తర్వాత అనలిటికల్ స్కిల్స్, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్, విశ్లేషించాలి. ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలి. ఆ ప్రాబ్లం సంబంధించిన విషయాలు, డేటా, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అనలైజ్ చేయాలి. అంటే మీకున్న నైపుణ్యాలతో మనం కానీ విశ్లేషిస్తే ఆ సమస్యకి చక్కటి పరిష్కారం చూపించి మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పోలీసు ఉన్నారనుకోండి, పూర్వ రోజుల్లో చాలా రోజులు పెట్టేది ఏదైనా కేసు పరిష్కరించాలి అంటే. ఇప్పుడు పరిస్థితుల్లో పోలీసు మర్డర్ కేసెస్ కూడా అనలైజ్ చేసి కరెక్ట్ గా డాటా కలెక్ట్ చేసి, ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి, తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, రకరకాలైనటువంటి క్రియేటివిటీతో జరిగి ఆ ఎవిడెన్స్ తీసుకొని చక్కగా వాళ్ళు పరిష్కరిస్తారు. అంటే అది మనం క్రిటికల్ థింకింగ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చక్కగా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్. రిస్క్ టేకింగ్, నేటి ప్రపంచంలో రిస్క్ అనేది కామన్ అయిపోయింది. రిస్క్ ని అధిగమిస్తేనే మనం విజయం సాధిస్తాం. మనం మొదటిసారి మనం స్పీకర్ గా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు స్టేజ్ ఫియర్ అనేటువంటి రిస్క్ ఉందా లేదా? అందరికీ ఉంది కదా. దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? స్టేజ్ మీద స్పీచ్ ఇస్తే అది అవతల వాళ్ళు ఏమనుకుంటారు, ఉం? తర్వాత నేను బాగా ఇస్తున్నానో లేదో అనేటువంటి భయంతో వణుకు అది వచ్చి వెనక్కి వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత దీన్ని అధిగమించడానికి కొన్ని సూత్రాలు మన ఇంపాక్ట్ లో చెప్పుకున్నాం. అవి అమలు చేసినట్లయితే మనం బ్రీత్ తీసుకోవడం, ఈ తాలూకు ఎక్సర్సైజ్ చేయడం, మనం ఒక అక్రానమీ ఫారంలో రాసుకోవడం, ఇలాంటి టెక్నిక్లు ఉపయోగించి మన స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. సో వాట్, అవతల వాడు ఏంటి నాకేంటి అని మా గంపా గారు టెక్నిక్ చెప్పారు కదా, అలాగనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్టేజ్ ఫియర్ అనేది నేను గాంధీ గారు కూడా ఉండేది కదా. ఆయన 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఒక పేపర్ చదవమంటే స్టేజ్ మీదకి వచ్చి చదవకుండా వణికిపోయి కిందకి దిగిపోయాడు, చదవలేదు. అంటే అంత ఫియర్ అయింది. అలాగే అతను బార్ క్లాస్ చేసినప్పుడు ఫస్ట్ టైం కోర్టులో వాదించడానికి వెళ్ళినప్పుడు వాదించలేక ఆ జడ్జి గారికి నమస్కారం పెట్టి, మై లార్డ్, సంథింగ్ హ్యాపెన్ టు మీ, ఐ కెనాట్ గివ్ ఎనీ డిస్కషన్, సో ప్లీజ్ లీవ్ మీ అని చెప్పేసి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత అతనిలో ఆలోచన మొదలైంది.
అంటే అక్కడ స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 40 సార్లు అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేసి 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 ఒక నెల తర్వాత వెళ్ళి కేసు వాడిస్తే అద్భుతంగా వాడిపోయావు నువ్వు, ఎక్సలెంట్, యూఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. అంటే దేనికైనా మనకి ఇంట్యూషన్ ఉండాలి, మన మైండ్ సెట్ మారాలి, మన ప్రాక్టీస్ ఉండాలి. ఇవన్నీ మిళితం చేస్తేనే మనం సాధించగలం. అప్పుడే మనం క్రియేటివిటీకి చేరుకోగలం. లాటరల్ థింకింగ్ అంటే ఏంటి? ఎబిలిటీ టు క్రియేట్ ఏ మల్టిపుల్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ ది ప్రాబ్లం. మల్టిపుల్ వేస్. ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఒక కోణంలో వెళ్ళకూడదు, 4 కోణాల్లో వెళ్ళి దాన్ని ఆలోచించాలి. మన ఇంకొంచెం పైకి వెళ్ళాలి. మన ఆలోచనల కంటే ఇంకొంచెం సృజనాత్మకంగా విభిన్నంగా ఏం చేయాలి. ఎగ్జాంపుల్, ఒకసారి మోడీ గారు ఒక క్లాస్కి వెళ్ళి స్టూడెంట్స్ క్లాస్ తీసుకున్నప్పుడు ఒక బాటిల్ చూపించారట. అందులో ఒక బాటిల్ హాఫ్ ఎంటీ. స్టూడెంట్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అతను పిల్లలు అడిగినప్పుడు పిల్లలు ఏం చెప్పారు? సార్, ఒక బాటిల్ ఎంటీ, ఒక బాటిల్ హాఫ్ ఫిల్డ్, అదే ఒకే బాటిల్లో హాఫ్ ఫిల్డ్ అండ్ హాఫ్ ఎంటీ అని చెప్పారట. చెప్పిన తర్వాత మోడీ గారు అడిగారు, మరొకసారి ఆలోచించి చెప్పండి. చెప్పేటప్పుడు ఆయనే సమాధానం చెప్పారు. ఇట్ ఈస్ ఫిల్డ్, హాఫ్ బాటిల్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ అనదర్ హాఫ్ ఈస్ ఫిల్డ్ విత్ గ్యాస్, దట్ ఈస్ ఎయిర్. అంటే చూడండి ఎంత సృజనాత్మకంగా ఉంది. సో అంచేత ఇప్పుడు ఒక చిన్న పజిల్ చెప్తాను. అంటే మనకి బోరింగ్ గా ఉండొచ్చు మీకు. చిన్న పజిల్, వెరీ స్మాల్. అందరూ నోట్ చేయండి కొద్దిగా, లేదా గుర్తుంచుకోండి. ఓకే, అందరూ నోట్ చేయండి. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20. రాశారండి? మళ్ళీ రిపీట్. 1 = 5, 2 = 10, 3 = 15, 4 = 20. 5 = how much? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. 25, sir. 1 sir. 25. 1 ఎవరు చెప్పారండి? Sir, మేడం 1 మీరా? sir, Vamsi Krishna. 1? Yes sir. యా, వెరీ గుడ్. ఎవరైతే 1 చెప్పారో వాళ్ళు గెలిచినట్టుగా. ఎందుకంటే చాలా మంది ఆన్సర్ ఏం చెప్తారంటే 4 = 20, 5 = 25 అంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ మనం అక్కడ చెప్పుకున్నాం 1 = 5, దెన్ 5 = 1. అంటే కొద్దిగా ఆలోచించాలి మనం సృజనాత్మకంగా. ఇలాంటి చిన్న చిన్న పజిల్స్ కానీ మనం సృజనాత్మకంగా చేసినట్లయితే మన మ్యాథ్స్ డెవలప్ అవుతుంది, మన బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. అది చూడండి, ఇంచుమించు 10వ స్లైడ్ ఏదో వస్తుంది. సార్ మాట్లాడుతున్నాండి, స్ట్రక్ అయింది. స్లైడ్ మార్చుతారా? ఓకే. తర్వాత నెక్స్ట్ అండి, రీడింగ్. మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. మనం బుక్స్ చదువుతూ ఉండాలి ఎక్కువ. ఏదో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, లేకపోతే నాకు చాలా ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉంది, నేను బుక్స్ చదవక్కర్లేదు అనుకుంటే చాలా చాలా పొరపాటు. బుక్స్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి, జర్నల్స్ చదవాలి, స్టోరీస్ చదవాలి. ఈ చదవటం వల్ల మనకి కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం, మనకి కొత్త ఆలోచనలు వస్తాయి. విస్తృతంగా చదవడం వల్ల మీ సృజనాత్మకత ఇంకా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అంబేద్కర్ గారు లండన్ లో బారెట్లా చేసినప్పుడు డైలీ లైబ్రరీకి వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ టు ద లైబ్రరీ
అండ్ ద లాస్ట్ మ్యాన్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లైబ్రరీ. అంటే అన్ని దేశాల తాలూకా కాన్స్టిట్యూషన్ చదివి అందులో మంచి మంచి విషయాలు సేకరించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయటానికి అతను మహానుభావుడు అయ్యాడు. ఇది కాన్స్టిట్యూషన్ రాయగలిచాడు. అతను ఆకలి వేస్తే బయటికి ఎక్కడ వెళ్తే టైం వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి ఒక బ్రెడ్ ముక్క జేబులో పెట్టుకుని ఆకలి వేసినప్పుడల్లా బ్రెడ్ తినేసి చదువుకునేవాడు. అంత నిబద్ధత, అంత క్రియేటివిటీ, అంత సృజనాత్మకత, అందుకే ఆయన గొప్పవాడయ్యాడు. అందుకే మనం ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, మనం అప్డేట్ అవ్వాలి, లేకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. నెక్స్ట్, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సార్ 10th స్లైడ్కి అక్కడికి వెళ్ళండి సార్, కొద్దిగా కిందకి. బాలకృష్ణ గారు అలా వెళ్ళండి. ఇంకా అక్కడ ఆపండి. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే సవాళ్లను, సమస్యలను కొత్తగా వినూత మార్గంలో చూసుకోవాలి. అంటే అప్రోచ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఇన్నోవేటివ్ వే, ది క్రియేటివ్ వే. మీరు గిరిగీసుకునేటువంటి చట్టం నుంచి బయటికి రావాలి. అంటే పాత పద్ధతులు వదిలేసి కొత్త కోణంలో సృజనాత్మకంగా ఆలోచించి వేరే వినూతన మార్గంలో మనం చేరుకోవాలి. మనం అన్లెర్నింగ్ అంటాం చూసారా, అన్లెర్నింగ్ లాగా. ఎగ్జాంపుల్, కరోనా టైంలో అందరూ ఇళ్లలో కూర్చున్నారు, పని పాట లేదు, చదువు లేదు, ఆఫీసులు మూసేశారు, స్కూల్స్ మూసేశారు. ఇందులో జూమ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అందరూ కూడా ఇంక అయిపోయింది, ఆఫీసులు అయిపోయి క్లోజ్ అయిపోయి ఇంక పని చేయలేదు అన్నారు టైంలో ఈ జూమ్ టెక్నాలజీని వచ్చేసి అందరూ ఆఫీస్ వర్క్ని ఇంటి దగ్గర చక్కగా చేసుకున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా మొబైల్ ఫోన్ ద్వారా పాఠాలు నేర్చుకున్నారు, పరీక్షలు కూడా తర్వాత రాశారు. కాలం వృధా కాకుండా అన్ని పనులు జరిగాయి. ఎందువల్ల జరిగాయి? ఈ క్రియేటివిటీ ఉండటం వల్ల. తర్వాత కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఇస్ వెరీ వైటల్. మీ ఆలోచనలు ఎంత గొప్పవైనా సరే సృజనాత్మకంగా కమ్యూనికేట్ కానీ మీరు చెయ్యలేకపోతే వాటిని మీరు అమలు చేయలేరు. మీరు ఎంత సృజనాత్మకంగా కమ్యూనికేట్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనేది. తర్వాత ఇట్స్ ఏ గ్రూప్ ప్రాబ్లం. Brainstorming is a group problem solving methods that involves the spontaneous contribution of creative ideas and solutions. గ్రూప్ లో ప్రతి సభ్యుడు కూడా పాల్గొని బాగా ఆలోచించి విభిన్నమైనటువంటి పద్ధతుల్లో వీలైన ఎక్కువ సూచనలు మిమ్మల్ని అడుగుతారు. ఇది సడన్ గా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది ఇమీడియట్ గా సాల్వ్ చేయాలంటే అది ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అంచేత ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉంటారో ఆ ఆఫీసులో కానీ, ఆ ఫ్యాక్టరీలో కానీ, ఆ కంపెనీలో కానీ, ఆ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ప్రాబ్లం ఇస్తారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. వాళ్ళకి టైం కూడా ఎక్కువసేపు ఇవ్వరు, 1 hour. ఎందుకంటే అవతల కొంపలు మునిగిపోతుంది. ముఖ్యంగా ఇది వార్ టైంలోని ఎఫెక్టివ్ గా చేస్తారు. వార్ టైంలో ఇప్పుడు మన పాకిస్తాన్ మీద, చైనా మీద, లేక మరో దేశం మీద యుద్ధం వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి? మన దగ్గర ఎంత అమ్యునిషన్ ఉంది, మన డిస్టెన్స్ ఏంటి, మన దగ్గర ఏ ఉన్నాయి, ఏ బాంబ్స్ ఎంతవరకు వెళ్ళగలవు, తర్వాత మన తాలూకా స్ట్రెంగ్త్ ఏంటి, మన ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఏ మనుషులు ఉండాలి, ఎయిర్లో ఎక్కడ ఉండాలి, నేవీ ఎక్కడ ఉండాలి, ఆర్మీ వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసి అందరూ కలిపి ఇచ్చినప్పుడు అందులో బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ని సెలెక్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ టైంలో అర్ధరాత్రి అవనండి, 1 గంట అవనండి, 2 అవనండి, అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూసారండి, దే లివ్డ్ ఆర్ దే డెడ్. దీనికి మీరే జవాబు చెప్పాలి. కోడక్ ఉంది.
కోడక్ ఇప్పుడు ఉందా అండి లేదా అండి? కోడక్ అనేది ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్? లేదు సార్. ఎవరైనా చెప్పండి. లేదు. దానికి కారణాలు ఏంటి? వాళ్ళు అంటే అప్డేట్ చేసుకోలేదు టు ద న్యూ థింగ్. డిజిటలైజ్ yes. అయిపోయింది, కానీ వాళ్ళు ఏంటంటే ఆ రీల్ సిస్టమ్ లోనే ఉండిపోయారు. కుడ్ నాట్ డైజెస్ట్ ది డిజిటల్ కెమెరా. డిజిటల్ కెమెరా వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేవే ఫీల్డ్ లో గొప్ప, మాకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది. దీనితో వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, అందుచేత వాళ్ళు పైకి రాలేకపోయారు. సో పోయింది, అంచేత వాళ్ళు పైకి రాలేక. నోకియా, నోకియా గురించి చెప్పండి ఎవరైనా. నోకియా కీప్యాడ్ Sir, మొబైల్ interact- ఉండేది సార్. లోకి వచ్చాం, బేరం కంప్లీట్ చేసిద్దాం. నోకియా ఆండ్రాయిడ్ ఉంది. మొదట్లో మనకి ఫోన్ అంటే, సెల్ ఫోన్ అంటే నోకియా అనే ఉండేదండి. నోకియా తప్ప ఏం తెలిసేది కాదు. వాళ్ళేంటి, దే నెవర్ బిలీవ్డ్ దట్ ఆండ్రాయిడ్ ఈ స్వీపింగ్. ఆండ్రాయిడ్ అనేది వస్తుంది, ఆ టెక్నాలజీ వస్తుందని వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలాగా ఐడియల్గా ఉండిపోయారు. సో సృజనాత్మక లేకపోయింది. then they were defeated and it is dead almost. Next, ambassador. Ambassador కార్ గురించి మీరు చెప్పండి. Why it has failed? Why it could not continue? ఎవరైనా చెప్పగలరా? బాగా light గా అంబాసిడర్ కార్ అంటే మినిస్టర్ల దగ్గర నుంచి అందరూ అదే వాడేవారు, అంత పేరు ఉంది. బాగా లైట్ గా తీసుకున్నారు. ఏమవుతుంది, కంప్లేసెంట్, క్యాజువల్ గా ఉన్నారనమాట. తర్వాత కొద్దిగా రండి, పైకి వెళ్తుంది ఇది. అంబాసిడర్ కార్ తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. బాలకృష్ణ గారు కొద్దిగా జరపండి. బాటంకి వచ్చి కొద్దిగా రిలీజ్ చేస్తే ఇది పైకి వెళ్తుంది. బాలకృష్ణ గారు సార్ కాట్లేదు సార్, అలానే ఉంది. సో ఈ అంబాసిడర్ కార్ కూడా ఫెయిల్ అయిందండి. ఎందుకంటే తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీతో మారుతి వచ్చింది, స్విఫ్ట్ వచ్చింది, హుండై వచ్చింది. వీటి కాంపిటీషన్ అది తట్టుకోలేకపోయింది. వీళ్ళకి సృజనాత్మకత లేకపోవడం వల్ల అది డెడ్ అయిపోయింది. సార్ బాలకృష్ణ గారు నెక్స్ట్. తర్వాత నెక్స్ట్ ఇందులో దీని ముందు అది రాలేదు, అమెజాన్. అమెజాన్ అనేది ప్రపంచంలో నెంబర్ 1. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. చీపురు పుల్ల దగ్గర నుంచి, పేడ పిడకల దగ్గర నుంచి, గోమూత్రం దగ్గర నుంచి మానవ వరకు అన్నీ దొరికేస్తాయి. మీకు దొరకని వస్తువు అంటూ లేదు ప్రపంచంలో. అమెజాన్ అంటే అంత పేరు ఉంది, అంత నేమ్ ఉంది. ఎలా చేశారంటే క్రియేటివిటీ, ఎవరికి ఏం కావాలో అవన్నీ ఊహించి, వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ ఇన్ మై స్టోర్, మీ మనసులో ఏముందో అది నా దగ్గర ఉంది అనేటువంటి క్రియేటివిటీ తయారు చేసి A to Z, పప్పుల దగ్గర నుంచి మీకు సూట్ కేసులు అయితే ఏది అడిగినా సరే రెడీ టు గివ్. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఈ కేబుల్ టీవీలు పెట్టుకుంటే, నెట్ఫ్లిక్స్ పెట్టుకుంటే మీకు ఏది కావాలంటే, ఏ సినిమా కావాలంటే ఆ సినిమా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఏది కావాలంటే మీకు క్రికెట్ మ్యాచ్ పాత అయిపోయిందంటే మళ్ళీ అది వేసుకోవచ్చు, రెడీమేడ్గా చూడొచ్చు. సో నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. తర్వాత ఎల్లో పేజెస్ చావలేక బతకలేక ఉందండి. అంటే ఇప్పుడు ఓన్లీ హోర్డింగ్స్కే లిమిటెడ్. పూర్వకాలంలో ఎల్లో పేజెస్ అంటే మన టెలిఫోన్ డైరెక్ట్లో వెతికేవాళ్ళం. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ నుంచి ఫలానా వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే ఎల్లో పేజ్. ఇప్పుడు అదే లేదండి. ఎల్లో పేజెస్ ఇస్ ఆల్మోస్ట్ డెడ్, బట్ యాక్టివ్గా ఉంది ఇప్పుడు. అంటే హోర్డింగ్స్ వరకు, అడ్వర్టైజ్మెంట్ వరకు అది పరిమితం అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ ఇంప్రూవ్డ్ మచ్. నెక్స్ట్ స్లైడ్ అండి. బాలకృష్ణ గారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న ఇది ఉంది, అది వీడియో ఆన్ అవుతుంది. ఆ బటన్ నొక్కండి, కొద్దిగా యారో మార్క్ ఉంటుంది, కొద్దిగా
కిందకి వచ్చి లెఫ్ట్కి వస్తే ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ప్రెస్ చేయండి. అది Hello, I'm Adi Swarupa from Mangaluru, Karnataka, and I'm ambidextrous. ఇది అందరూ గమనించండి, అమ్మాయి ఏం చేస్తుంది. Adnana Kendra scan. I used to write in both hands. ఒకే సెంటెన్స్ ని రెండు చేతులతో Write in both hands about my parents. రాసేస్తుంది. కుడి నుంచి ఎడమకి రాసేస్తుంది, ఎడ నుంచి కుడికి రాసేస్తుంది. ఒకే వర్డ్ ని రెండు చేతులతో రాసేస్తుంది, తిరిగేసి రాసేస్తుంది, మరగేసి రాసేస్తుంది. ఎంత క్రియేటివిటీ, ఎంత ఎక్స్పీరియన్స్ చేసిందో, ఎంత ప్రాక్టీస్ చేసిందో అర్థం కాదు. కానీ ఈమెకి వరల్డ్ రికార్డ్ ఉందండి. రెండు చేతులతో రాసేస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్ రాస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ రాస్తుంది. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ, రైటింగ్ విత్ బోత్ ది హ్యాండ్స్ ఆల్టర్నేటివ్లీ. ఎంత క్రియేటివిటీ ఉందో అమ్మాయిలో గమనించారా? అద్భుతం. షీ గాట్ ఎ వరల్డ్ రికార్డ్ ఆల్సో. సో నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి. వై అంబులెన్స్ రిటర్న్ ఇన్ ఇన్వర్టెడ్ మోడ్. ఇన్వర్టెడ్ మోడ్ లోని మనకి అంబులెన్స్, ఇన్వర్టెడ్ వేలో మనకి అంబులెన్స్ ఎందుకు కనిపిస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఎస్ సార్, బికాస్ బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్ కి మిర్రర్ లో చూస్తే చూసారా అది పైన అంబులెన్స్ అని చెప్పి అంబులెన్స్ అని రాసాం, కిందన అంబులెన్స్ అంబులెన్స్ అని. ఎస్ సార్, బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్ కి మిర్రర్ లోంచి చూస్తే ఎందుకు ఈ అంబులెన్స్ అని మార్పు చెప్పి కరెక్ట్ గా జరిగింది? కనిపిస్తుంది. ఎవరైనా చెప్తారా? క్రియేటివిటీ. మొదట్లో అంబులెన్స్ ఇలాగే ఉండేది, కిందన ఎలా ఉండేదో అలాగే ఉండేది. తర్వాత వాళ్ళు అంబులెన్స్ ని రివర్స్ మోడ్ లో రాస్తే అవతల వెనకాతలు వచ్చేవాడికి ఆ మిర్రర్ లో అది అంబులెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అదే గాని మనం బ్యాక్ సైడ్ గాని కరెక్ట్ గా రాస్తే అతనికి రివర్స్ లో కనిపిస్తుంది. అది అంబులెన్స్ ఇంకోటి ఏమిటో అతనికి అర్థం కాదు. అందుచేత దాన్ని ఇన్వర్టెడ్ మోడల్లో రాయడం జరిగింది. అది అతను క్రియేటివిటీగా మొదట్లో కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్. మీరు ఎవరైనా జుగాడ్ అనే పదం విన్నారా? వాట్ ఈజ్ జుగాడ్? ఎవరైనా విన్నట్లయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జుగాడ్ అన్న పదం విన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసి దాని గురించి చెప్పండి. జుగాడ్ అనే పదం విన్నారా? ఎస్ సార్, విన్నాను సార్. విన్నట్లయితే చాట్ బాక్స్ లో పెట్టండి ఐ నో జుగాడ్, ఎస్ అని. లేదంటే నో అని పెట్టండి. సార్ చెప్పమంటారా, చాట్ బాక్స్ లో రాయమంటారా? జుగాడ్ Audible అంటే ఎవరికైనా తెలుసా? జుగాడ్ అంటే ఏమిటి? ఎప్పుడైనా విన్నారా ఆ పదం? సుబ్బారావు సార్ చెప్తున్నారు ఆన్సర్. ఓకే, నేను చెప్తున్నాను. జుగాడ్ అన్నదండి అది ఒక హిందీ పదం. అది నార్త్ ఇండియాలోనే ఎక్కువగా వాడతారు. జుగాడ్ అంటే క్రియేటివిటీగా, డిఫరెంట్ గా ఆలోచించి సమస్యకి ఒక పరిష్కారాన్ని సూచిస్తుంది. అంటే ఇట్ ఈస్ టెంపరర్లీ సాల్వింగ్ ద ప్రాబ్లం. ప్రత్యామ్నాయం, ఎక్స్, డిఫరెంట్ గా ఆలోచించి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి మార్గాన్ని సూచిస్తుంది. టెంపరల్లీ సాల్వింగ్ ద ప్రాబ్లం అంటారు. అది కూడా స్క్రాప్ మెటీరియల్ తో తయారు చేస్తారు. కొత్త మెటీరియల్ ఎక్కడి నుంచో ఉండదండి. మన పాత ఇనుప సామాను కొట్టుకెళ్ళి ఆ మెటీరియల్ తీసుకొచ్చి దాంతో ఒక వినూత్న పద్ధతుల్లో ఒక ఎక్విప్మెంట్ తయారు చేయడం చేస్తే దట్ ఈస్ కాల్డ్ జుగాడ్. సో నో వేర్ ఇన్ ద వరల్డ్ యూ సీ సచ్ క్రియేటివిటీ, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఇండియా. మరి ఇండియాలోనే ఇది పుట్టింది. ఈ జుగాడ్ అనే పదవి పుట్టింది, ఈ క్రియేటివిటీ పుట్టింది. మనం చక్కటి ఆలోచన విధానంతో ఆ స్క్రాప్ మెటీరియల్తో ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఒక టెంపరీగా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ జుగాడ్. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ జుగాడ్ అనే దాంతో ఉపయోగించి ఈ ఒక స్కూల్లో టీచర్ అండి,
ఈ పాండమిక్ టైంలో ఈ కెమిస్ట్రీ టీచర్ ఏం చేసిందంటే వినూత్నంగా ఆ మొబైల్ని ఈ కుర్చీకి 2 తాళ్లతో కట్టేసి పైన ఒక ఏదైనా ఉంటే ఒక తాడికి కట్టేసి ఈ మొబైల్లో ఆవిడ రాసినటువంటి లెక్కల్ని అవతల వాళ్ళ మొబైల్కి వెళ్ళేటట్టుగా క్రియేట్ చేసింది. ఆ వర్చువల్ క్లాసెస్ చెప్పింది. ఒక ట్రైపాయిడ్ ఉపయోగించింది, క్లాత్ హ్యాంగర్ ఉపయోగించింది, ప్లాస్టిక్ చైర్ ఉపయోగించింది, అండ్ ఆ లెసన్ ని ఫిల్ప్ చేసింది. యాజ్ షీ రోట్ ఆన్ చాక్ బోర్డ్ తో రాస్తూ ఉంటే అవతల వాళ్ళు కమ్యూనికేట్ అయింది. షీ వన్ హెర్ ప్రైజ్ అండ్ ఎప్రిసియేషన్. గవర్నమెంట్ ఆవిడకి ఎప్రిసియేషన్ అనేది ఇచ్చింది ఈ జుగాడ్ వల్ల. నెక్స్ట్ స్లైడ్ అండి. ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇతను ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఈ పాండమిక్ టైంలో మిల్క్ కావాలి. ఎలా వస్తుంది మిల్క్? అప్పుడు ఆ మిల్క్ వెండర్ ఏం చేశాడంటే ఆ స్కూటర్ కి ఒక మెషిన్ లాంటిది బిగించాడు, ఒక పైప్ బిగించాడు. అది బటన్ నొక్కితే ఒక 1 లీటర్, ½ లీటర్ కానీ 1 లీటర్ కానీ అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. యూస్ టు మెయింటైన్ ఏ డిస్టెన్స్, ఒక 2 మీటర్స్ 1 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ మిల్క్ సప్లై చేసేవాడు పాండమిక్ టైంలో, కరోనా టైంలో. చూసారా ఎంత వినూతనంగా, ఎంత ఆలోచనగా అతను చేశాడో. సో ఇది చాలా మంది మెచ్చుకున్నారు, గవర్నమెంట్ కూడా మెచ్చుకుంది, దీనికి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. సో క్రియేటివిటీని ఇది మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్లైడ్ అండి. ఒక రైతు ఎంత క్రియేటివిటీగా తయారు చేశారో చూడండి. అతను హాస్పిటల్లో ఉన్నటువంటి బాటిల్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్ అనేది స్టార్ట్ చేశాడు. ఒక రాట్కి వాటర్, ఈ బాటిల్లో వాటర్ పోసి ఆ క్యాప్కి ఒక కన్నం పెట్టి దానికి ఒక ఇది పెట్టి ట్యూబ్ పెట్టి ప్రతి మొక్కకి నీరు అందేటట్టుగా ఎడిగడికి పోసుకోకుండా వినూత్నంగా మంచి ఫలసాయం పొందాడు ఆయన. ఈ గ్లూకోజ్ బాటిల్స్ అవన్నీ చేసి డ్రిప్ ఇరిగేషన్ అనేది స్టార్ట్ చేశాడు. దిస్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ ఎగ్జాంపుల్. దట్ ఈస్ కాల్డ్ జుగాడ్. విత్ స్క్రాప్ మెటీరియల్ తో తయారు చేశారు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్. ఇతను పాడైపోయినటువంటి కుక్కర్ తీసుకొచ్చి ఎస్ప్రెసో కాఫీ తయారు చేశారు. ప్రెషర్ కుక్కర్ లాగా స్టీమరు, ఇది ఇన్నోవేటివ్ వే. టీ, కాఫీ అన్ని కూడా ఎస్ప్రెసో కాఫీ తయారు చేసి అవతల వాళ్ళకి ఇచ్చేవాడు వినూత్నంగా. ఇతను ఆలోచన విధానం చూడండి ఎంత క్రియేటివిటీగా ఉంది. ఓన్లీ అన్ని స్క్రాప్ మెటీరియల్. నెక్స్ట్ స్లైడ్. మన క్రియేటివిటీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటండి? మనకి ఏమిటి అడ్వాంటేజ్? క్రియేటివిటీ చేస్తే మనకి ఏమిటి వస్తుంది? క్రియేటివిటీ ఇంప్రూవ్స్ యువర్ మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. క్రియేటివ్ బూస్ట్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. Creativity improves your cognitive function. Creativity improves your social life. Creativity alleviates your stress and anxiety. వీళ్ళు క్రియేటివిటీ ఉందంటే ఆటోమేటిక్గా మీ స్ట్రెస్ అనేది పోతుంది. సేవ్స్ మనీ, ఎన్హాన్స్ ఎనలిటికల్ ఎబిలిటీస్, మనం ఆల్రెడీ చూసాం. ఎన్హాన్స్ బెటర్ కమ్యూనికేషన్ క్యాపబిలిటీస్, ఎంపతి, బికమ్ బెటర్ ప్రాబ్లమ్ సాల్వర్. ఇంపాసిబుల్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఐ ఆమ్ పాసిబుల్. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ క్రియేటివిటీలో కూడా బ్యారియర్స్ ఉన్నాయండి. సమ్ అబ్స్ట్రక్షన్స్. ఏ పని చేసినా ఒక అబ్స్ట్రక్షన్ ఉంటుంది కదండి. దాని నుంచి బయటికి రావడమే మన క్రియేటివిటీ. ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఒక డైరెక్షన్ ఉండాలి. ఆ డైరెక్షన్ లేకపోతే ఆ పని జరగదు. సో ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ అనేది ఉండాలి. బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఫెయిల్ అవుతాను, పరీక్ష వెళ్తాను, ఫెయిల్ ఏమో అని భయపడుతుంటే అవుతుందా? ఫెయిల్తో పాస్ అవుతా ముందు ట్రై చేయాలి కదా. దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ఫెయిల్యూర్. దట్ ఈస్ ఎ బ్యారియర్. బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ రిజెక్షన్. నేను తయారు చేసిన వస్తువులు అవతల వాళ్ళు పొందుతారో పొందరో, రిజెక్ట్ చేస్తారేమో అని భయపడి మానేస్తే ఈ క్రియేటివిటీ అనేది ఉండదు. How to face the risk, never changing or adapting to the situations. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అడాప్ట్ అవ్వాలి. లేకపోతే యు ఆర్ ఫెయిల్యూర్. నాట్ థింకింగ్ ప్రోయాక్టివ్లీ. ప్రోయాక్టివ్గా థింక్ చేయాలి.
ఉన్నతంగా ఆలోచించాలి. అండ్ ఇనాడిక్వేట్ రిసోర్సెస్ లేకపోయినా అదొక ప్రాబ్లం. క్లోజ్ కంట్రోలింగ్ సూపర్విజన్ అనేది ప్రతి సెకండ్ అక్కడే ఉండి అవతలవాడు చేస్తున్నాడా లేదా అని చూస్తుంటే అవతలవాడు పనిచేయడం మానేస్తాడు. దట్ షుడ్ నాట్ బి డన్. కంట్రోల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు కంట్రోల్ చేస్తే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఎ బ్యారియర్. బ్లైండ్లీ ఫాలోయింగ్ రూల్స్. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ లో జరుగుతున్నది అదే. పాత రూల్ 1923లో 1933లో ఉన్న రూల్స్ కూడా అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు కోర్టులో. సో బ్లైండ్లీ ఫాలోయింగ్ రూల్స్ అవి మానేయాలి. ఆ రూల్స్ ఫాలో అవుతారు. లేక్ ఆఫ్ ప్రాపర్ కమ్యూనికేషన్ అది వైటల్. చక్కటి కమ్యూనికేషన్ ఉండాలి, లేకపోతే ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్యారియర్. కల్చరల్ బ్యారియర్స్ మీకు అందరికీ తెలిసిందే. వినాయక చవితి జరిగినప్పుడు, తర్వాత అక్కడ మొహరం జరిగినప్పుడు, ఇలాంటప్పుడు ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ కల్చరల్ బ్యారియర్స్ మనం ఎదుర్కోవాలి. ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నీకే కన్సిస్టెన్సీ లేకపోతే నువ్వే క్రియేటివిటీ చేస్తావు. సో కన్సిస్టెంట్ గా ఉండాలి ఏ పని చేసి. నెక్స్ట్ స్లైడ్ సార్. Thank you for the opportunity given to me. Next slide, sir. Jai Hind, Jai Bharat, Vande Mataram. Thank you, Impact, and all the judges. Thank you for the opportunity given to me. Over to host. Super, sir. Jagdish sir, please. Yeah. Subbarao sir, thank you very much, sir. It's a wonderful session. Happy to have you on this session, sir. Learn few more things new today, especially in the today's session. సో జుగాడ్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది సార్. అందులో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూపించారు విత్ న్యూ ఇన్నోవేషన్స్ ఎలా చేస్తున్నారు సొసైటీలో అనేవి. దట్స్ రియలీ ఇన్స్పైరింగ్ సార్. అలాగే క్రియేటివిటీ అడ్వాంటేజెస్ చూపించారు. మూడ్ ని ఎలా విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎస్టీమ్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది సార్, చెప్పండి. సుబ్బరా సార్ వింటున్నారా? ఎస్ చెప్పండి సార్. సో సెల్ఫ్ ఎస్టీమ్, తర్వాత బెటర్ ప్రాబ్లమ్ సాల్వర్, ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్, ఇంప్రూవ్ సోషల్ లైఫ్. క్రియేటివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుస్తుంది. అలాగే మనకి ఎన్ని రకాల బ్యారియర్స్ ఉంటాయి, లైక్ కల్చరల్ బ్యారియర్స్, తర్వాత బీయింగ్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్, అంతేకాకుండా రిజెక్షన్. నిజంగా ఇవి చాలా పెద్ద బ్యారియర్స్ అనే చెప్పాలి. వీటిని క్రాస్ చేయడంలో